యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాటిని ఎవరు నా చేతిలోంచి అపహరింపరని ఆయన పలకడం మనం చూస్తున్నాం. అవును, మనల్ని ఎవరు ఆయన చేతిలోంచి అపహరింపలేరు. ఇక్కడ అపహరించడం అనే పదానికి గ్రీక్ లో వాడబడిన పదం హర్పాజో. హర్పాజో అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే అపహరించడం, లాక్కోవడం, స్వాధీనపరచుకోవడం. మనల్ని ఎవరు ఆయన చేతిలోంచి అపహరించలేరు, ఎవరు ఆయన దగ్గర నుంచి మనల్ని లాక్కోలేరు, ఎవరు మనల్ని స్వాధీనపరచుకోలేరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన ప్రజలు ఆయన మాట వింటారని, ఆయనను వెంబడిస్తారని, ఆయన వారికి నిత్య జీవాన్ని ఇస్తానని, ఎవరు వారిని ఆయన చేతిలోంచి అపహరించలేరని ఆయన తెలియజేస్తున్నాడు. అవును, మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో ఆయనే మనల్ని భద్రపరుస్తాడు, ఆయనే మనం చేపట్టుకుని మనల్ని నడిపిస్తాడు. అప్పుడు ఎవరు ఆయన నుంచి మనల్ని వేరు చేయలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా రోమపత్రిక 8వ వచనంలో ఈ లోకంలో ఏది ఆయన నుంచి మనల్ని ఎడబాయలేదని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఆయన మాట విందాం. అప్పుడు ఆయనే మనల్ని భద్రపరిచి మనల్ని దీవిస్తాడు.